స్కూలింగ్ అంటే కేవలం ఇంటర్మీడియట్ సిలబస్ ముందు అవ్వడం కాదు, కోచింగ్ సెంటర్ కాదు మిత్రులారా. సరే, ఇంటర్మీడియట్ కోచింగ్ సెంటర్ వేసి పడేసిన మన దేశంలో మన కర్మ, దాన్ని మనం ఏం చేయలేం. ఒక స్కూల్లో ఒక స్కూలింగ్ ఉండాలి, లైఫ్ స్కిల్స్ ఉండాలి, ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఉండాలి. అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మీ పిల్లలకు ఎలాంటి మంచి స్కూల్ అవసరం, ఏ స్కూల్ వల్ల మీ పిల్లల కెరీర్ బెటర్ అవుతుంది, మీ పిల్లల యొక్క సామర్థ్యాలు ఆసక్తుల ప్రకారం ఎలాంటి కరికులం సూట్ అవుతుంది, ఏది నిజమైన ఫౌండేషన్, ఇలాంటి అనేక విషయాల కోసం ఎస్బీఆర్ టాక్స్ యాప్ ప్రతిష్టాన్ అనేటువంటి ఒక రీసెర్చ్ సంస్థ కలిసి పనిచేస్తుంది. ప్రతిష్టాన్ అనేటువంటి సంస్థను సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి నా మిత్రుడు శ్రీధర్ స్థాపించారు. కలిసి పనిచేస్తున్నాయి. దాని ద్వారా మీకు మంచి మెరుగైనటువంటి స్కూల్ ఎంపికడంలో ప్రతిష్టాన్ సహకరిస్తుంది. దానికోసం ఎస్బీఆర్ టాక్స్లో చూసే బెటర్ స్కూల్ అనేటువంటి కోర్స్ ఉంది. ప్లే స్టోర్ నుంచి ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో చూసే బెటర్ స్కూల్ అనేటువంటి తీసుకుంటే జస్ట్ 1000 రూపీస్. ఓన్లీ మేము సూచించే స్కూలే కాదు, మీరు అడిగిన స్కూల్ కూడా దాని వివరాలు తెలుసుకొని దాని మీద విశ్లేషణ ఇచ్చి మిమ్మల్ని మెరుగైన స్కూల్ ఇవ్వడంలో మీ పూర్తి స్థాయి సీట్ వచ్చే వరకు ట్రాక్ చేస్తుంది. మిత్రులారా, చాలామంది మా బాబుకి ఐఐటి ఫౌండేషన్ ఉంది, మా పాపకి ఐఐటి ఫౌండేషన్ ఉంది. కొంతమంది పేరెంట్స్ అయితే ఫోన్ చేసి మా పాప ఐఐటిలో చదువుతుంది, 8th క్లాస్లో ఉంది అంటారు. మరి 8th చదివిన తర్వాత మళ్ళీ నేను ఐఐటి కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, 10th క్లాస్ తర్వాత ఎక్కడ జాయిన్ కావాలి అని అడుగుతుంటారు. ఐఐటి ఉండడము, ఐఐటి కోచింగ్ ఉండడం ఇది అంతా ఏమీ లేదండి. ఫస్ట్ చుక్కారామయ్య గారు అనేక సార్లు ఐఐటి సీట్ రావడం కోసం ఎలాంటి ఫౌండేషన్ అవసరం లేదు అని చెప్పాడు. 6 నుండి 10వ తరగతి పుస్తకాలలో సైన్స్, మ్యాథ్స్ రెండు చాలా బాగా నేర్చుకుంటే సరిపోతుంది, వాళ్ళకి ఆ లెవెల్ ఐక్యూ ఉంటే సీట్ వస్తుంది అని అనేక సార్లు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉండేటువంటి సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంతా స్కూల్లో పెట్టేసి 7th నుంచి 10th పెట్టేసి అవన్నీ మ్యాక్సిమం టీచ్ చేసి అసలు ఎన్సీఈఆర్టీ వాళ్ళు నిర్దేశించినటువంటి లెసన్స్ అన్నీ నెగ్లెక్ట్ చేసి వాటిని 15 రోజుల్లో, నెల రోజులు కంప్లీట్ చేసి ఈ ఐఐటి ఉన్నవాళ్ళు, ఐఐటి లేని వాళ్ళు, సి బ్యాచ్, ఈ టెక్నో, ఆ టెక్నో, చైనా, ఐపీఎల్ రకరకాల పేర్లతోటి పేరెంట్స్ను గందరగోళపరుస్తూ భారతీయ మధ్యతరగతి తల్లిదండ్రులలో ఉండేటువంటి ఆశా భయాన్ని ఆసరగా చేసుకొని ఇలాంటి మార్కెట్ శక్తుల యొక్క వలలో పడి మనం ఐఐటి మెడికల్ ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ వాస్తవం ఏంటి? అనేక సార్లు ఐఐటి సంబంధించిన ఆల్ ఇండియా టాపర్స్కి ఎలాంటి ఫౌండేషన్ లేదు. చిన్నప్పటి నుంచి ₹1,00,000 పెట్టి ఫౌండేషన్ ఇప్పించిన వాళ్ళు అనేక మంది మెయిన్స్ అడ్వాన్స్లో వాళ్ళ జాడా పత్తా కూడా లేదు. 20%, 10% వచ్చే వాళ్ళని చిన్నప్పటి నుంచి 6వ నుంచి ఫౌండేషన్ ఇప్పించి ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి ఫౌండేషన్ 10th క్లాస్ ఆడుతూ పాడుతూ అన్ని రకాల స్కూల్ లైఫ్ను ఆస్వాదించిన వాళ్ళు ఆల్ ఇండియా టాపర్స్ ఉన్నారు. ఇక్కడ ఫౌండేషన్ ఉంటే అడ్వాంటేజ్ అని, ఫౌండేషన్ లేకుంటే డిసడ్వాంటేజ్ అనేటువంటి అభిప్రాయం ఉంది. అది పూర్తిగా తప్పు. కానీ ఇంటర్మీడియట్ సిలబస్ ముందే నేర్చుకోవడం, ఈ టెక్నో స్కూళ్ళలో, చైతన్యాలో, నారాయణలో, కేకేఆర్లో ఇట్లాంటి వాటిల్లో చదవడం వల్ల జరిగే లాభం ఏంటి, నష్టం ఏంటి అని చెప్తాను వినండి. మీరు ఇంటర్మీడియట్ సిలబస్ ముందుగా నేర్చుకోవడం వల్ల లాభం ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ లాభం ఏంటంటే మీరు మళ్ళీ చైతన్యాలనో, నారాయణలనో, ఫిడ్జీలనో, ఆకాశో, మాడ్యులసో, నైనో, నానోనో, ఇగ్నైటో, ఎక్సలెన్షియానో, మరొకటో భాష్యమో మీరు ఎక్కడో చేరారనుకోండి. చేరిన తర్వాత మీకు స్టార్టింగ్ సిలబస్లో ట్రిగనామెట్రీయో, ఆల్జీబ్రానో, లేకుంటే ఫిజిక్స్ సంబంధించిన ఆటమిక్ స్ట్రక్చరో, కెమికల్ బాండో, ఇట్లాంటి పీరియాడిక్ టేబుల్ ఇట్లాంటివి చెప్తుంటారు. ఫిజిక్స్ లైటో, సౌండ్ ఏదో చెప్తుంటారు. సహజంగా ఇంటర్మీడియట్ సిలబస్ కొంచెం ముందే నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు తొందరగా గ్రాస్ప్ చేస్తారు స్టార్టింగ్లో. ప్లస్ 10th క్లాస్ వరకు ఒక వేవ్ లెంత్ ఉంటుంది, ఒక డిఫికల్టీ లెవెల్ ఉంటుంది, ఇంటర్మీడియట్లో డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది, ఈ మధ్య కొంచెం అగాధం ఉంటుంది. బ్రిడ్జ్ కోర్స్ చాలామందికి ఉండదు కాబట్టి 10th నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ థింకింగ్లో డిఫరెన్స్ ఉండడం వల్ల కొంచెం తడబడతారు. సో కాల్డ్ ఫౌండేషన్ లేని పిల్లలు, అంటే సో కాల్డ్ ఇంటర్మీడియట్ సిలబస్ ముందుగా నేర్చుకొని పిల్లలు, ముందుగా నేర్చుకున్న వాళ్ళకు చాలా మార్కులు వచ్చేస్తాయి. 300 మార్కులకు 220, 230, 250 వచ్చేస్తుంటాయి. ఫౌండేషన్ లేని వాళ్ళకు 80, 90, 100, 110, 120 వస్తుంటాయి. ఒక చిన్న వృత్తాంతాన్ని నేను చెప్తాను మీకు.
మా బాబు 2018 నుంచి 20 వరకు మియాపూర్ ఫిడ్జ్లో చదివాడు. సో దానిలో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, పేర్లు అనవసరం. వాళ్ళు విజయవాడ గోశాలలో చదివారు. గోశాల దగ్గర ఉండే క్యాంపస్ చదివారు. అక్కడ టాపర్స్, స్కూల్ మొత్తంలో టాపర్స్లో ఒకరు, మరీ టాప్ కాకపోవచ్చు. ఫిడ్జీ మీకు ఎగ్జామ్ మొదలైన తర్వాత మీకు టెస్ట్ స్టార్ట్ అవుతాయి కదా, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత. మా బాబు భారతీయ విద్యాభవన్ చదువుకున్నాడు. ఎలాంటి ఫౌండేషన్ లేదు, ఏమీ లేదు. నార్మల్గా ఎన్సీసీ వేసాడు, ఖోఖో స్టేట్ మీట్ పార్టిసిపేట్ అయ్యాడు, క్రికెట్ స్పోర్ట్స్ మీట్ పడి 3 నెలలు స్కూల్ కూడా పోలేదు. సో అన్ని రకాలుగా ఆస్వాదించాడు, మంచి టిప్స్ కొట్టాడు. చాలా జాయ్ఫుల్గా స్కూల్ లైఫ్ ఎంత ఎంజాయ్ అయ్యానో అంత ఎంజాయ్ చేశాడు. సో మా వాడితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్లో సిద్దిపేటలో శ్రీచైతన్య టెక్నిక్స్ అయిన వాళ్ళు కూడా ఒక ముగ్గురు అనుకుంటా, నలుగురు దాని నుంచి ముగ్గురు అనుకుంటా, దాని నుంచి వచ్చారు. 6 ఫ్రెండ్స్. ఒక అతను శాంతినికేతన్ షామీర్పేట నుంచి చదువుకున్నాడు. ఇంకొక అతనేమో నార్మల్ స్కూల్ ఉన్నట్టున్నాడు. ఇది కాక చైతన్య గారు సిద్దిపేట లోకల్ స్కూల్ చదువుకున్న 6 సో మీరు వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళు ఫస్ట్ మొదటి ఎగ్జామ్స్ టాప్ 1-2 నుంచి వాళ్ళకు 250 240 వస్తే వీళ్ళకు ఎంతో 120 130 వచ్చేసి వాళ్ళ ర్యాంక్ 1-2 ఉంటే వీళ్ళ ర్యాంక్ 600కు నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. మియాపూర్, ఫిడ్జీ, కుక్కడపల్లి కలిపి ర్యాంకింగ్ తీశారు. వీళ్ళ ర్యాంకులు ఎంత వచ్చినాయి అంటే వీళ్ళు మావాడి ర్యాంక్ నాకు రఫ్గా గుర్తుందుకు 180, 190, 210, 230 ఫస్ట్ 5-6 వీక్లీ టెస్ట్ అట్లే వచ్చినాయి. సో వాళ్ళిద్దరు టాపర్స్. వాళ్ళకి ఐఐటి మద్రాస్ వస్తుంది, బాంబే వస్తుంది, ఢిల్లీ వస్తుంది, వీళ్ళకి సీట్ రా ఇట్లాంటి ఒక వాతావరణం బిల్డ్ అయింది. వాళ్ళిద్దరు పేర్లు పాపులర్. 600 మందిలో ఆ గోశాల శ్రీచైతన్య నుంచి వచ్చిన వాళ్ళందరూ పాపులర్. సో మిగతా వాళ్ళు ఎవరైతే సిద్దిపేట నుంచి చెందిన వాళ్ళు మా వాడి కంటే బెటర్ ఉండే 150, 130, 170, 120 ర్యాంకులు వచ్చేది వీళ్ళు. కానీ చివరికి మీకు సెప్టెంబర్ నాటికి, జూన్లో స్టార్ట్ అయితే సెప్టెంబర్ నాటికి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నాటికి మా బాబు టాప్ 10లోకి వచ్చాడు. ఈ సోకాల్డ్ 6లో 5 కూడా టాప్ 30, టాప్ 40లో స్థిరంగా ఉన్నారు 600కు. ఒక అబ్బాయికి అంత పెర్ఫార్మెన్స్ లేదు. ముందు నుంచి అతనికి ఎస్ఆర్ఎంలో జాయిన్ అయ్యాడు. చివరికి ఎస్ఆర్ఎం చెన్నైలో జాయిన్ అయ్యాడు. వీళ్ళు 5 కూడా అట్లా. చివరికి ఏం జరిగిందంటే ఈ సోకాల్డ్ ఇద్దరిలో టాపర్స్ అన్నటువంటి ఫిడ్జీలో టాపర్స్ అనే ఇద్దరు పిల్లల్లో ఒక అబ్బాయికి సీటే రాలేదు. అబ్బాయి ఫస్ట్ ఉన్నవాడు. సెకండ్ ఉన్న అబ్బాయి ఓబీసీ రిజర్వేషన్ తోటి ఎన్ఐటి హమీర్పూర్లో బహుశా ఈసీ అనుకుంటా, ఈసీఓ సిఎస్ఓ ఎన్ఐటి హమీర్పూర్లో సిఎస్సి చేస్తున్నాడు. సో కాల్డ్ సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సీటే రాలేదు, అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోయాడు. చివరి ఎక్కడ ఊరు పేరు లేని వాళ్ళు టాపర్స్ అయ్యారు. ఈ 6లో ఒక అబ్బాయికి మెయిన్స్లో 450 ర్యాంక్ వచ్చి ట్రిపుల్ హైదరాబాద్లో 4th ఇయర్ చేస్తున్నాడు. ఇతనికి ఎలాంటి ఫౌండేషన్ లేదు. శ్రీచైతన్య స్వామి ఇప్పుడు చదువుకున్నాడు. మా బాబు భారతీయ విద్యాభవన్ చదువుకుంటే అతనికి మెయిన్స్ టాప్ వచ్చింది, అడ్వాన్స్ మా బాబు టాప్ వచ్చే వాళ్ళు 3000 చిల్లర ర్యాంక్ వచ్చింది. మీకు ఐఐటి మండిలో సిఎస్సి చేస్తున్నాడు. ఇంకొక అబ్బాయి సిద్దిపేట నుంచి అబ్బాయి లాంగ్ టర్మ్ తీసుకొని మీకు ఐఐటి మండిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మిగతా ఇద్దరు ఒక అతను సిఏబిటి 1300 ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో. ఇంకొక అతనికి కూడా ట్రిపుల్ గోకరాయ రంగరాజులో వచ్చింది. ఇట్లా అందరి మంచి సీట్స్ వచ్చినాయి. ఆ సోకాల్డ్ ఫౌండేషన్ టాపర్ అని ప్రచారమైనటువంటి స్టార్ స్టూడెంట్కు సీట్ రాలేదు. ఇక్కడ టాప్ 5 కూడా మీకు ఎంసెట్ కాలేజ్ సీట్ రాలేదు. స్టార్టింగ్లో మీకు అడ్వాంటేజ్ ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఒక్కసారి మీరు టాప్ ర్యాంక్ నుంచి కిందికి వెళ్ళిన తర్వాత మీరు డిప్రెస్ అవుతారు, దాన్ని హోల్డ్ చేసుకుందాం అనుకుంటారు. సో ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఒక్కసారి డౌన్ అయినా తిరిగి లేవడం సాధ్యం కాదు. మరొక విషయం, స్కూల్లోనే మీకు ఇవన్నీ ఇంటర్మీడియట్స్ ముందుగా చదవడం వల్ల స్కూల్లో ముఖ్యమైనటువంటి ప్లేన్ జామెట్రీ కానీ అర్థమెటిక్ కానీ ఇట్లాంటివన్నీ కూడా నెగ్లెక్ట్ అవుతాయి. సోషల్ సైన్సెస్ మీద కనీస పరిజ్ఞానం ఉండదు. అదేవిధంగా మీకు సాఫ్ట్ స్కిల్స్ ఉండవు, లైఫ్ స్కిల్స్ ఉండవు, స్పోర్ట్స్ ఉండవు. స్కూలింగ్ అంటే కేవలం ఇంటర్మీడియట్ ముందు అవ్వడం కాదు, కోచింగ్ సెంటర్ కాదు మిత్రులారా. సరే ఇంటర్మీడియట్ కోచింగ్ సెంటర్ వేసి పడేసిన మన దేశంలో మన కర్మ, దాన్ని మనం ఏం చేయలేం. ఒక స్కూల్లో ఒక స్కూలింగ్ ఉండాలి, లైఫ్ స్కిల్స్ ఉండాలి, ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఒక స్పిరిచువల్ వాల్యూస్ ఉండాలి, కాస్త ఆరోగ్య గురించి నేర్చుకోవాలి, తర్వాత నలుగురితో మాట్లాడాలి,
ఓడాలి, గెలవాలి, సమస్యను ఎదుర్కోవాలి, ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒక అడ్జస్ట్మెంట్ నేర్చుకోవాలి. ఇది స్కూల్ అండి. ఇదంతా వదిలిపెట్టి ఇంటర్మీడియట్ సిలబస్ ముందు చెప్పేయడం వల్ల ఈ సిలబస్ ఈ ట్రాక్ స్టేట్ ట్రాక్ అది కలిపి 10-11 పీరియడ్లతోటి చదువు అంటే సార్ విరక్తి వచ్చి జీవితంలో పిచ్చిలు వేసిపోయి డిప్రెస్ అయిపోయి పేషెంట్ అయిపోయి దానిలో కోసం కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది ఫౌండేషన్ కాదు మిత్రులారా. ఫౌండేషన్ అంటే సరైనటువంటి అభ్యాసం జరగడము, సరైనటువంటి మౌలిక అంశాలను నేర్చుకోవడము, సరైన కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడము, మన ఇంట్రెస్ట్ని తెలుసుకోవడము, మన అంతర్గత సామర్థ్య ఆప్టిట్యూడ్స్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడము, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ ఇన్డెప్త్ నేర్చుకోవడం, అవసరమైతే కొంత ఎక్స్టెన్సివ్ కొన్ని చాప్టర్స్ కొంతవరకు ఇంటర్మీడియట్ సిలబస్ నేర్చుకోవడంలో తప్పలేదు. ఫిజియలాజికల్ స్ట్రెంత్ నేను అనేక వీడియోలు చెప్తున్నాను, ఐక్యూ, పీక్యూ, ఈక్యూ, ఎస్క్యూ అని. మళ్ళీ నేను దాని గురించి వివరించడం లేదు. ఈ లక్షణాలు ఉండాలి, ఎంతో కొంత దేశభక్తి ఉండాలి, సంస్కృతి గురించి అవగాహన ఉండాలి, కనీసంగా మౌలిక అంశాల పట్ల సబ్జెక్ట్స్ బాగా నేర్చుకోవాలి, పెద్దలంటే గౌరవం ఉండాలి, కుటుంబ విలువలు తెలియాలి, సమిష్టి శక్తి అర్థం కావాలి. ఇండివిజువల్గా ఎంత గొప్పవాడైనా కూడా సామూహికంగా సమిష్టిలో ఒక టీంలో భాగంగా అద్భుతంగా పనిచేయడం వాళ్ళు పైకి వస్తారు. మీరు ఇండివిజువల్ ఎంత స్టార్స్ కానివ్వండి జీవితంలో ఒక స్థాయిని మించిపోలేడు. సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఒక అద్భుతాలు సృష్టించగలుగుతారు. మీరు సమిష్టిలో మీ యొక్క పాత్ర ఎంత, ఇండివిజువల్గా మీ గొప్పతనం కాదు. సత్యానాథులకు ఎంసెట్ రాలేదు, ఐఐటి రాలేదు, ఎన్ఐటి రాలేదు, మణిపాల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. 12th క్లాస్ వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో క్రికెట్ ఆడుకున్నాడు, 4-day క్రికెట్. మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓ ఇంటర్వ్యూ చేస్తే ఈనాడు పేపర్లో వచ్చింది, నేను 12th క్లాస్ వరకు 4 days క్రికెట్ ఆడడం వల్లనే ఇవన్నీ నేర్చుకున్నాను, లీడర్షిప్ అంతా కూడా అక్కడే బిల్డ్ అయింది అన్నాడు. ఇక్కడ పిచ్చి పిచ్చి ఫౌండేషన్ తోటి టెక్నో స్కూల్ అని, ఒలింపియాడ్ అని, ఒలింపియాడ్ 10,000 మందిలో 5,000 మందిలో ఒక్కడికి కేబుల్ ఉంటుంది, 1,000 మందిలో ఒక్కరికి రాసే అర్హత ఉంటుంది. దానికోసం ఒలింపియాడ్ స్కూలే పెట్టి ఫీజులు పెంచేసి డబల్ ఫీజులు తీసుకొని 500 మంది తీసుకొని 1000 మంది తీసుకొని ఒలింపియాడ్ ఎవరు రాపిస్తాడు? ఎక్కడ సాధ్యమవుతుంది? స్కూళ్ళకి ఐఏఎస్ స్కూల్స్ పేర్లు ఉన్నాయి. స్కూల్ నుంచే సివిల్ సర్వీస్ ఫౌండేషన్ ఇస్తారట. ఇదంతా వంచన, దగ, మోసం మిత్రులారా. కాబట్టి నిజమైన ఫౌండేషన్ అంటే మ్యాథ్స్, సైన్స్ ఉండేటువంటి మౌలిక అంశాలు అవసరమైతే కొంత ఎక్స్టెన్స్ ఇంటర్మీడియట్ నేర్చుకుందాం. సోషల్ సైన్సెస్, లైఫ్ స్కిల్స్, స్పోర్ట్స్, కల్చర్, వాల్యూస్, ఇవన్నీ ఇట్లాంటి వ్యక్తులతోటి చాలా స్కూల్స్ ఉన్నాయి. కానీ కొన్ని మంచి స్కూల్స్ ఉన్నాయి, 3 లక్షలు 4 లక్షల ఫీజు ఉన్నాయి. ఇలాంటి విలువలతో ఒక ప్రయత్నం ఉంది. మాడ్యులస్ ఇంటిగ్రల్ స్కూల్లో, మాడ్యులస్ వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు మాడ్యులస్ ఇంటిగ్రల్ స్కూల్లో ఒక ప్రయత్నం చేస్తున్నాం. దానికి అకాడమిక్ ప్లానింగ్ నేనే ఇస్తున్నాను. ఒక ఇంటిగ్రిటీ ఇంతకుముందు చెప్పినట్టు విలువలతో ప్రయత్నం చేస్తున్నారు. సో ఆల్రెడీ అయిపోవచ్చు. March 15 తర్వాత కావాల్సిన వాళ్ళు విజిట్ చేయొచ్చు. మంచి ఐఐటి హైదరాబాద్ నుంచి ఆల్రెడీ 3 రిక్రూట్ చేశారు. ఆర్ఐ మైసూర్ నుంచి కూడా దాదాపు చాలామంది రిక్రూట్ చేస్తున్నారు. ఆ లిస్ట్ అంతా 15 తారీఖు వస్తుంది. మీరు 15 తారీఖు వస్తే ఆ లిస్టు ఎంతమంది ఏ టీచర్ సబ్జెక్ట్ ఎవరు టీచ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క అర్హత ఏంటి, వాళ్ళ ఎక్కడ చదువుకున్నారు అనే వివరాలు, హాస్టల్, క్యాంపస్ కూడా చూడొచ్చు. పూర్తిగా కాలేదు, ఇంకా April 15 కల్లా మొత్తం అవుతుంది. బట్ మీకు బేసిక్గా కొంత భాగం అయిపోయింది. మీ గ్రౌండ్ చూడొచ్చు. సో మీకు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు. కొద్దిమందికి హాస్టల్ ఉంది, బాయ్స్కి, గర్ల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. March 15 కూడా మీరు రావచ్చు. ఇలాంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. కేవలం మీకు అఫోర్డబుల్ ప్రొఫైల్ మేబీ విత్ హాస్టల్ 1,20,000, 25,000 నుంచి 1,50,000 మధ్యలో అవుతుండొచ్చు. డేస్ కాల్ అయితే మేబీ 65,000-70,000 నుంచి 90,000-95,000 అవుతుండొచ్చు. సో కొంత ఉన్నంతలో అఫోర్డబుల్. ఎందుకంటే ఐఐటి నుంచి ఆర్ఐ నుంచి వస్తున్నారు, ఆ మాత్రం ఫీజులు ఇక్కడ వీలు కాదు. దీన్ని పరిశీలించండి. ఇదే కాదు, అనేక మంచి స్కూల్స్ అనేక వీడియోలు చూస్తుంది, దానిలోనే చేరండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.